శ్రీమద్ రామాయణము 19వ సర్గము. రావణ సంహారమునకై దేవతలు విష్ణువును ప్రార్థించుట. ప్రజ్ఞావంతుడును అధర్వణాది వేదములందు పండితుడు అయిన ఋష్యశృంగ మహర్షి దశరథునకు మాట ఇచ్చిన పిమ్మట తన భావి కార్యమును గూర్చి ఒక్క క్షణం ఆలోచించెను. పిదప కర్తవ్యము స్ఫురింపగా ఆయన ఆ మహారాజునకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఓ మహారాజా, నీకు పుత్రులు కలుగుటకై అథర్వ శిరస్సు అను వేదభాగమునందు పేర్కొనబడిన మంత్రములతో విద్యుక్తముగా పుత్రకామేష్టి అను క్రతువును నిర్వహించదును. అనంతరము ఆ ఋషి పుత్రకామేష్టి యాగమును ప్రారంభించెను. ఆ తేజస్శాలి వేదమంత్రములను పఠించుచు అగ్నికి ఆహుతులు సమర్పించెను. పిమ్మట బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు తమ తమ హవిర్భాగములను గ్రహించుటకై యథాక్రమముగా యజ్ఞశాల యందు ప్రత్యక్షమైరి. దేవతలు అందరూ క్రమముగా సదస్సునకు చేరి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునితో ఇట్లు విన్నవించుకొనిరి. ఓ దేవా, నీవు అనుగ్రహించిన వర ప్రభావమున రావణుడు అను రాక్షసుడు తన పరాక్రమముచే మమ్ములను చిత్రహింసల పాలు చేయుచున్నాడు. అతనిని అదుపు చేయుటకు మేము అశక్తులము. హే భగవన్, పూర్వము అతని తపస్సునకు మెచ్చి నీవు ఆయనకు వరమును ప్రసాదించితివి. దానిని గౌరవించుచు అతడు ఒనర్చు దుండగములను అన్నింటినీ మేము ఓర్చుకొనుచున్నాము. ఆ దుర్మార్గుడు వరగర్వముతో ముల్లోకములను బాధించుచూ ఉన్నాడు. ఉన్నతులైన దిక్పాలులను ద్వేషించుచున్నాడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుని సైతము రాజ్యపృష్ఠునికి ఆవింపచూచుచున్నాడు. అతడు వరగర్వితుడై కన్ను మిన్ను గానక ఎదురులేనివాడై ఋషులను, యక్షులను, గంధర్వులను, అసురులను అట్లే బ్రాహ్మణులను మిక్కిలి హింసించుచున్నాడు. రావణుడు క్రీడాపర్వతమున విహరించినప్పుడు అతనికి భయపడి సూర్యుడు తన కిరణముల వేడిని తగ్గించుచున్నాడు. వాయువు కూడా భయముతో అతని సమీపమున తీవ్రముగా వీచుటలేదు. ఉవ్వెత్తు తరంగములతో ఉండు సముద్రుడు అతనికి భయపడి చలించుటలేదు. ఓ మహాత్మా, భయంకరాకారుడైన ఆ రాక్షసునకు భీతిల్లి మేము గడగడలాడుచున్నాము. కావున వానిని హతమనర్చు ఉపాయమును మీరే ఆలోచింపుడు. దేవతలు తనను ఇట్లు ప్రార్థింపగా బ్రహ్మదేవుడు కొంత తడవు ఆలోచించి వారితో ఇట్లనెను. భళా, ఆ దుర్మార్గుని చంపు ఉపాయము స్ఫురించినది. గంధర్వులచే గాని, యక్షులచే గాని, దేవతలచే గాని నాకు చావు లేకుండానట్లు వరమిమ్ము అని రావణుడు అర్థించెను. నేను అట్లే అని అంటిని. ఆ రావణుడు వరమును కోరెడి సమయమున మనుష్యుల ఎడ వానికి గల చులకన భావంచే వారి వలన చావు లేకుండానట్లు అడుగలేదు.
కావున మానవుని చేతిలోనే అతనికి మరణం సంభవము, ఇతరుల వలన కాదు. బ్రహ్మదేవుడు పలికిన ప్రీతికరమైన ఈ పలుకులు విని దేవతలు, మహర్షులు అందరూ ఆనందంతో పొంగిపోయిరి. ఇంతలో జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదాపాణియై పీతాంబరధార్యై దివ్య తేజస్సుతో విరాజిల్లుచు యజ్ఞశాలకు అరుదించెను. అంతటా మహావిష్ణువు బ్రహ్మతో కూడి అచట ఉపస్థితుడాయెను. పిమ్మట దేవతలందరూ ఆ దేవదేవుని సంస్తుతించి సాగిలబడి మ్రొక్కి ఇట్లు ప్రార్థించిరి. ఓ మహావిష్ణు, లోక కళ్యాణ కాంక్షతో నిన్ను మేము ఇట్లు వేడుకొనుచున్నాము. అయోధ్యాధిపతి అయిన దశరథ మహారాజు సర్వసమర్థుడు, ధర్మజ్ఞుడు, ఉదార స్వభావం కలవాడు, మహర్షితో సమానమైన తేజస్సు కలవాడు. అతనికి 3 భార్యలు, దక్షకన్యలై హ్రీ, శ్రీ, కీర్తి అను వారితో సమానులు. వారికి 4 రూపములలో పుత్రుడవు కమ్ము. రావణుడు వరప్రభావమున లోకకంటకుడాయెను. అతనిని దేవతలు ఎవ్వరునూ చంపజాలరు. నీవు మానవుడిగా అవతరించి యుద్ధమున అతనిని హతమార్చుము. రాక్షసుడైన ఆ మూర్ఖ రావణుడు పరాక్రమ గర్వముతో దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మునీశ్వరులను యుక్తాయుక్త విచక్షణ లేకుండా మిక్కిలి బాధించుచున్నాడు. ఆ క్రూరుడు ఋషులను అట్లే నందనవనమున విహరించుచున్న గంధర్వులను, అప్సరస్సులను కూడా హింసించుచున్నాడు. సిద్ధ గంధర్వ యక్షులను మేమును మునులతో కూడి ఆ క్రూర రావణుని సంహారము కొరకై ఇచ్చటికి వచ్చి మిమ్ము శరణు కోరుచున్నాము. ఓ శత్రుభయంకర, ఓ మహావిష్ణు, మా అందరికీ నీవే దిక్కు. కావున దేవతలకు శత్రువులైన రాక్షసులను వధించుటకై మానవుడివై అవతరించుటకు సంకల్పింపము. బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా సకల లోకారాధ్యుడు దేవదేవుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువు తనను శరణుజొచ్చిన ఆ బ్రహ్మాది దేవతలందరితో ఇట్లు నుడివెను. భయమును వీడుడు, మీకు భద్రత చేకూరును. క్రూరుడు, దురాత్ముడు, దేవర్షులను బాధించుచున్నవాడు అగు రావణుని, అతని పుత్రులను, పౌత్రులను, అమాత్యులను, బంధువులను, మిత్రులను, జ్ఞాతులను అందరినీ లోకహితార్థమై యుద్ధమున హతమార్చి తీరెదను. పిమ్మట 11,000 సంవత్సరముల కాలము ఈ మానవ లోకమున నివసించి ఈ భూమండలమును పరిపాలించెదను. ఇట్లు అని సకల ప్రాణులకును ఆధారమైన దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు వరమును అనుగ్రహించి మానవ లోకమున తాను అవతరింపదగు స్థానము గూర్చి ఆలోచించెను. పిమ్మట ఆ రాజ్యవిలోచనుడు తాను దశరథ మహారాజునకు 4 రూపములలో పుత్రులుగా జన్మించుటకు సంకల్పించెను. బ్రహ్మ రుద్రాది దేవతలు, ఋషులు, గంధర్వులు, అప్సరసులు దివ్యస్థుతులతో ఆ శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. ఆ రావణుడు సహజముగానే గర్వితుడు, పరప్రభావంచే కన్ను మిన్ను గానక ఉన్నవాడు.
ధర్మ విరుద్ధముగా ప్రతాపమును చూపువాడు, దేవేంద్రునికి శత్రువు, లోకములను బాధించువాడు, సత్పురుషులను మునులను హింసించువాడు, తాపసులకు భయంకరుడు. అట్టి దుష్టుని సంహరింపము. క్రూర రాక్షసుడైన ఆ రావణుని, అతని బంధుమిత్రులను, సైన్యములను, పరివారములను తుదముట్టించి ఆర్తుల వెతలను బాపము. పిదప, ఓ దేవదేవ, మా బోటి వారికి అందరానిదియో రాగద్వేషములకు తావులేనిదియో అయిన వైకుంఠము చేరుము అని బ్రహ్మాది దేవతలు మరి ఇక మారు శ్రీ మహావిష్ణువును కోరిరి.